అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకును మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ దినమున పరిశుద్ధ లేఖనములలో నుండి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ లేఖనమును మనం చదువుకుందాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. దేవుడు తను ఆశీర్వదించినటువంటి బిడ్డల చేతను తనను నమ్మి తన నామమును బట్టి భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అట్టి వారి మీద దేవుని యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారికి వారి కుటుంబములకును దేవుడు సమాధానమును దయచేస్తానని వాక్యము సెలవిస్తున్నది. మనం ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనము భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగాను తన యొక్క నామము ఎరిగినటువంటి తనను విశ్వసించినటువంటి తనకు స్వాస్థ్యముగా ఎంచబడినటువంటి ప్రతి బిడ్డ పైన కూడా ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేస్తాడు. ఇటు బిడ్డల పైన ఉదయింపజేయడమే కాకుండా వారి కుటుంబములకును వారికి సమాధానమును కూడా దేవుడే దయచేస్తూ ఉన్నాడు. ఇటు సమాధానము కలిగి మనమును జీవించాలి అనుకుంటే ఆయన యందు ప్రార్థనలో ఏకీభవించాలి. అందరం కూడా తలలు ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీభవించాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నా ప్రభువ, నీవు మెచ్చిన నీకు నచ్చిన బిడ్డల పైనను వారి కుటుంబముల పైనను నిన్ను ప్రేమించి నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల పైనను మీ యొక్క సన్నిధి కాంతిని ఉదయింపచేస్తానని వాగ్దానమును ఇచ్చి ఉన్నావు. ఆ రీతిగా మేము మీలోనూ భయభక్తులు కలిగి జీవించడానికి కృపా కనికరములను చూపమని, మేము ఎక్కడైనాను ఈ లోకములో తప్పిపోతున్న ఎడల, జారిపోతున్న ఎడల, పడిపోతున్న ఎడల మీ కుడి చేతితో పట్టుకుని మమ్మల్ని నాయన మీలోనికి నడిపించుకొని మీ యొక్క సన్నిధి కాంతిని మా పైన ఉదయింపచేయమని, మా కుటుంబంలో సమాధానమును దయచేయమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబమును కూడా మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేనుగాను అతి మిక్కిలిగాను మీ పాద ధూళిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.